ధర్మాచరణలో ఆత్మవిమర్శ ఒక్కటే తగినది. ధర్మం ఎంతో సూక్ష్మమైనదని ఎరుగరు. ఒకరోజు ఒకడు డబ్బు కావాలని బాబాని అడిగాడు. ఆయన లేదన్నారు. కానీ ఆయన జేబులో డబ్బున్నదని శ్యామకు తెలుసు. ఆ వ్యక్తి వెళ్ళగానే శ్యామ, సాయి, నీవు సత్యాన్ని వైరాగ్యాన్ని అవలంబించిన ఫకీరువు కదా, మాకు నీతులు బోధించి నీవు అబద్ధం చెప్పావేమి అన్నాడు. డబ్బివ్వడం అతడికి శ్రేయస్కరం కాదు. చెబితే వినడు కనుక అతని మేలు కోసమే అలా చెప్పాను అని సాయి శాంతంగా సమాధానమిచ్చారు. శ్రేయస్సు చేకూర్చే అసత్యమే సత్యమని, శ్రేయస్సును పాడు చేసే సత్యమే అసత్యమని ఆర్షధర్మ సూత్రం కూడా. నేను సాయి లీలలే కాకుండా నేను రాసిన కథలు, ఇతరులు రాసిన కథలు కూడా చదువుతాను. మీరు వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింకు పెడతాను, వినండి.